వెల్కమ్ టు వీఫై న్యూస్ లీడర్. ఇవాళ మన లీడర్ ఓల్డ్ సిటీ బీజేపీ నాయకులు అమర్ సింగ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాము, మంచిగా ఉన్నాము. తెలుస్తుంది సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ముందు ముందు మీరు ఎలా ఉండబోతున్నారు అన్నది కూడా మీ కళ్ళలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్ చెప్పండి, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అంటారు? నేను 79 నుంచి రాజకీయంలో ఉన్నాను, ప్రజలు సేవ చేస్తున్నాను. ప్రజలు కూడా నాకు చాలా ఆశీర్వాదం ఇస్తారు, నేను కూడా ప్రజల్లో ఉంటాను. అంటే గత 45 సంవత్సరాల నుంచి మీరు ఈ రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు అని అంటే ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మారారు అనుకోవచ్చు? ఏ పార్టీ మారలేదు. నేను కాంగ్రెస్లో ఉండే, తర్వాత బీజేపీలో వచ్చినాను. బీజేపీలో ఇప్పుడు కంటిన్యూగా ఉన్నాను. అంటే కాంగ్రెస్ ని వీడి బీజేపీలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఎలా వచ్చింది? పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ కావాలి అంటే బీజేపీ కంపల్సరీ. దానికి మేము ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, కాంగ్రెస్ పరిస్థితి అప్పుడు ఎట్లా ఉండే అంటే, ఎంఐఎం కాంగ్రెస్ కుమ్మక ఉండే. అందులో ఇక్కడ పరిస్థితి చాలా చెడ్డగా అయితే మేము బీజేపీలో చేరినాం. అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరు బీజేపీ వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చిందంటారు? 14 నుంచి నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా, ఆ ప్రైమ్ మినిస్టర్ చేసిన మన ఇండియా లెవెల్ ఇప్పుడు ఎక్కడ ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి, మనకి ఎట్లా కావాలి ఇండియాలో, ఈ సొంటి ప్రైమ్ మినిస్టర్ మనకి మళ్ళా దొరికారు అని అది జనాలలో కూడా ఉన్నది, ప్రతి లీడర్లో ఉన్నది. ప్రతి లీడర్కి గర్వం ఏముంటుందంటే, మేము ఒక్కసారి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి కింద మేము కూడా ఆశీర్వాదం తీసుకొని పని చేయాలి అని. మరి ప్రతి ఒక్కరిలో అలాంటి భావం ఉంది అనుకుంటే కనుక మరి రిజల్ట్ ఎందువల్ల ఎలా వచ్చిందండి? రిజల్ట్ అంటే ఏముంటుంది, బీజేపీ అంతా గట్టిగా తెలంగాణలో మూమెంట్ తీసుకురాలేదు. గట్టి మూమెంట్ తెస్తే మేము ఇప్పుడు ఎంపీ కొట్లాడుతున్నాము. ఎంపీ దాదాపు మా పెద్ద లీడర్లు కూడా చెప్తున్నారు, 17లో 14 ఎంపీస్ మేము పక్కా గెలుస్తామని చెప్తున్నారు. గెలుస్తాం కూడా మేము. అందుకే ఆ కాన్ఫిడెన్స్ మోదీ గారు కూడా మాకు ఇచ్చిండ్రు. మా పెద్ద లీడర్లు కూడా అంత ఇప్పుడు గట్టిగా పనిచేస్తున్నారు. వాళ్ళు పక్కా గెలుస్తారు 14 సీట్లు ఎంపీ. అసలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారు? ఇప్పుడు అధికారంలో వచ్చేది మూమెంట్ అయితే సెంటర్లో బీజేపీ పక్క వస్తుంది. తెలంగాణలో మొన్ననే ఒక గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఏం పరిస్థితి అవుతుంది అది కూడా మేము చెప్పడానికి వీల్లేదు. అంటే ఓల్డ్ సిటీ ప్రజల కోసం అమర్ సింగ్ ఇప్పటి వరకు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? నేను చాలా వాళ్ళ ఎంబడి ఓల్డ్ సిటీలో ప్రతి దాంట్లో వాళ్ళ ఎంబడి ఉండి, ప్రజల ఎంబడి ఉండి, నేను రాజకీయం చరిత్ర మొత్తం వాళ్ళ ఎంబడి నేను ప్రతి మూమెంట్లో వాళ్ళ ఎంబడి ఉండి పనిచేసినాను. నేను హిందూ ముస్లిం అది మా దగ్గర లేదు. మేము మానవ జాతి సేవ చేస్తాం, ప్రజల సేవ చేస్తాం. ప్రజల దాంట్లో చాలా ఇబ్బంది చేసేది మేము చేసింది చాలా పనులు ఉన్నాయి. దాంట్లో పెళ్ళిళ్ళు కానీ, తర్వాత వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి ప్రతి దాంట్లో మేము ఉంటాం. ఉండి ఇక్కడ రోడ్లు కానీ, ఇక్కడ ఎవరైనా ప్రాబ్లం అయితే వాళ్ళ మానవ ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి ఏమన్నా ప్రాబ్లం వస్తే మేము పోయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మేడం. అధికారంలో వస్తే ఇంకా చాలా చేస్తాం. అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఓల్డ్ సిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని మీరు ఆరోపించడం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటారా? ఎలా చెప్తున్నారు అభివృద్ధి జరగలేదు? నేను చెప్పేది అయితే ఒక్క సైడ్ అయిపోతుంది. టోటల్ హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలు చెప్తున్నారు ఏం అభివృద్ధి కాలేదు. అక్కడ ఏం హిందువులకు కానీ ముస్లిమ్స్కి కానీ ప్రతి ఒక్కరు ఏం చేయలేరు. ఖాళీ మన ఎంపీ గారు ఏం చేస్తారంటే, పార్లమెంట్లో పోయి హిందూ ముస్లిం చేస్తారు. హైదరాబాద్ అభివృద్ధి కోసానికి ఒక్కటి కూడా క్వశ్చన్ చేయడు, ఆన్సర్ చేయడు. ప్రైమ్ మినిస్టర్ ముంగట కూడా అరే మా హైదరాబాద్కి ఫెసిలిటీస్ కావాలి అని ఎప్పుడు పార్లమెంట్లో ఆయన చెప్పలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా అసెంబ్లీలో, మా కార్వాన్ అసెంబ్లీకి కానీ, ఓల్డ్ సిటీలో ఉన్న ఎమ్మెల్యేస్, ఎంఐఎం ఎమ్మెల్యే ఈ ఓల్డ్ సిటీ చార్మినార్ కానీ, చంద్రాన్ గుట్ట కానీ, ఈ 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. ఏ ఎమ్మెల్యే కూడా లేచి మా కాన్స్టిట్యున్సీలో ఏమన్నా అభివృద్ధి కావాలి అని ఏం అడగరు, ఏం చేయరు.
ఖాళీ ల్యాండ్ బిజినెస్ చేయాలి, అంత భూమిలో వక్బోర్డ్ భూమిలో అమ్మాలి, అంత వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, అమ్మి పైసలు సంపాదించాలి. దాన్ని బట్టి ఏం లేదు, ఖాళీ ముస్లిం పేరు మీద అంతా భూమిలు మొత్తం అమ్మేస్తున్నారు మేడం. హైదరాబాద్ ఈ మహానగరంలో అంటే ఓల్డ్ సిటీ భాగ్యనగరానికి మెట్రో లేదు. ఇలాంటి భాగ్యనగరానికి మీకు అవకాశం కనుక వస్తే మీరు మెట్రో కోసం ఎంతటి వరకైనా అంత దూరమే నేను వెళ్తాను, నేను మెట్రోని నేను తీసుకురాగలుగుతానని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ సాధ్యం కానిది ఎలా చేయగలను అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు లాస్ట్ టైంలో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. భాగ్యనగర్లో ఈ పార్లమెంట్ వస్తే, పార్లమెంట్ మేము గెలుస్తున్నాం, పక్క గెలుస్తున్నాం. ఈ పార్లమెంట్ గెలిస్తే ప్రధానమంత్రి గారు వాగ్దానం ఇచ్చిండ్రు ఏది కావాలంటే. ఇప్పుడు మాకి ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేట్ పీజీ స్టూడెంట్ ఉన్నారు, ముస్లిమ్స్లో కూడా ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు. ప్రతి ఒక్క చిన్న మా స్లమ్ ఏరియాలో కూడా పీజీ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు హైటెక్ సిటీలో పెద్ద కంపెనీస్ ఉన్నారు. ఆ కంపెనీలో వాళ్ళు పోయి చేయాలి అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ మా ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ వాళ్ళకి ఇష్టం ఉన్నది, ఇక్కడ కంపల్సరీ మెట్రో లైన్ వేయాలి అని. ఇప్పుడు భాగ్యనగర్ అంటే కుతుబ్షాహీ పీరియడ్లో ఈ పెద్ద సిటీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ పెద్ద సిటీ ఉండే. అయితే ఇప్పుడు వాళ్ళు దాన్ని పట్టుకుంటలేరు, ఏం డెవలప్మెంట్ చేస్తలేరు. ఖాళీ స్థలం ఉన్నది అమ్మాలే, అంతనే బస్సు వాళ్ళ డెవలప్మెంట్ అదే ఉన్నది, ఇంకా ఏం లేదు. మేము గెలుస్తున్నాము, పక్క గెలుస్తాము, ధర్మం జాతి అంతా ఇడిచిపెట్టి మేము ప్రజల డెవలప్మెంట్ చేస్తాము. ప్రజలకి అన్ని సౌకర్యాలు మా ప్రైమ్ మినిస్టర్ చెప్పిన అంత తెస్తాము. ఇంకా ఎక్కువ పోయి మేము బతిలాడి డెవలప్మెంట్ హైదరాబాద్కి మంచి డెవలప్మెంట్ చెప్పిస్తాం. అంటే ఇప్పుడు బీజేపీ కొంత స్లో అయింది, తెలంగాణలో చూసుకుంటే బీజేపీ కొంత స్లో అయింది అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే బండి సంజయ్ను పక్కకు పెట్టడంతో బీజేపీ బండి స్లో అయిందంటారు మేడం? అది పెద్ద లీడర్లకి తెలుసు. మేము ఒక కార్యకర్త లెక్క పని చేస్తాం బీజేపీలో. ఆ పరిస్థితి ఏముండే వాళ్ళకి తెలుసు, ఎందుకు తీసిండో ఎందుకు చేసిండో. మళ్ళా ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు. ఆయన కూడా హైదరాబాద్ తిరిగి ఇప్పుడు మేము దాదాపు ఒక 13-14 సీట్ అయితే కంపల్సరీ బీజేపీ ఎంపీ సీట్ గెలుస్తాం ఇక్కడ తెలంగాణలో. ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు రామ్ జన్మభూమిలో చాలా ఇంటికి మోదీ పేరు వచ్చింది, అది ఉన్నది. తర్వాత మేము ట్రిపుల్ తలాక్లో మేము మంచిగా చేసినాము. అది కశ్మీర్లో అది చాలా పెద్ద సక్సెస్ అయింది. టెర్రరిజం ఖతం అయిపోయింది. ఎక్కడంటే అక్కడ టెర్రరిజం ఉంటే, ఎక్కడంటే సిటీలో బాంబ్స్ ఉంటే అది అంత ప్రజలలో బాగా పేరు వచ్చింది. ఇప్పుడు వరల్డ్లో 4th ఎకనామిక్ కంట్రీ ఇండియా అయిపోయింది. వరల్డ్లో ఎక్కడైనా పోతే మన ఇండియా నుంచి ఏ స్టేట్కి వెళ్ళినా బయట పోతే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మంచి నజర్తోనే వాళ్ళకి చూస్తున్నారు. అరే ఇండియన్ అని. ఇంతకుముందు ఇండియన్స్కి అంత లేకుండే కదా మేడం. ఇప్పుడు చాలా ఇజ్జత్ అయిపోయింది ఇండియన్ది. మంచి స్టూడెంట్స్ కూడా చాలా పేరు అవుతుంది. మా వాళ్ళు కూడా పోయి అక్కడ ఎవరంటే అరే ఇండియా మోదీ ఆ పేరు వచ్చింది మనకి. అందుకే మేము ప్రతి ఇంట్లో ప్రతి స్టూడెంట్ ప్రతి యంగ్స్టర్లో మోదీ అని వచ్చింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అంటున్నారు, ప్రతి ఒక్క లీడర్ అంటున్నారు. ఇప్పుడు సెంటర్లో కూడా 400 సీట్స్ వస్తాయి, తెలంగాణలో కూడా 14 సీట్స్ పక్కగా ఇస్తాం మేడం. అంటే దేశవ్యాప్తంగా మోడీ ఇంత పేరు సంపాదించుకున్నారు, పార్టీ ఇంత పేరు సంపాదించుకుంది అంటున్నారు కదా. అవును. మరి బీజేపీలో ఎక్కువగా కొట్లాట్లు ఎందుకు జరుగుతున్నాయి తెలంగాణలో? ఈ కొట్లాట్లు జరగడం వల్లనే ఇక్కడ సక్సెస్ కాలేదు తెలంగాణలో అంటున్నారు. దీనిపై మీరేమంటారు? లేదు, కొట్లాటలు అయితే ఏం లేదు, అందరు కలిసిమెలిసి ఉంటారు. కానీ తెలంగాణలో ఏం కన్ఫ్యూజన్ అయిండొచ్చు, అది ప్రజలకి కొద్దిగా అయిండొచ్చు. ఎందుకు 3 పార్టీలు ఉండే, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అన్నిట్లో ప్రజల మైండ్లో ఏదో వచ్చింది అది. ఇప్పుడు ఈ మైండ్ అలాగే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కదా, ఎంపీలో ఎట్లా ఇప్పుడు సెంటర్లో బీజేపీ తప్ప, మోదీజీ తప్ప వేరే పార్టీ రాదు అంటే మనకి డెవలప్మెంట్ ఎట్లా కావాలి? అయితే మనం కంపల్సరీ ఆ డెవలప్మెంట్ మనం రావాలి అంటే బీజేపీకే ఓటేయాలి, కమలం పూల్కి ఓటేయాలి అని ప్రజలలో యూత్లో
లేడీస్లో అన్నిట్లో అన్ని కులాలలో కూడా ఇప్పుడు ముస్లిమ్స్ కూడా బీజేపీకి ఓటేస్తారు మేడం. ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కొక్కరుగా పార్టీ వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అలానే రాజా సింగ్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాడు అంటున్నారు. ఇది నిజమేనంటారు? ఇప్పుడు రాజా సింగ్ చచ్చిపోయినా కూడా పార్టీ విడిచిపెట్టి పోరు, మాకు మంచి తెలుసు. ఆయన ఒక్క హిందూ సిపాయి ఉన్నాడు. ఆయన ఈ పీరియడ్లో అయితే, ఈ జన్మంలో అయితే శివాజీ మహారాణాకి చూడలేదు, అది ఎప్పుడో ఉండే. కానీ మేము చూసేది ఆ రాజా సింగ్కి చూస్తున్నాము. ఆయన శివాజీ లెక్క మహారాణా లెక్క ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా ఉంటారంటే హిందువులకు సంఖ్య అంటే రాజా సింగ్. ఆయన ఇట్లా ఇచ్చిపెడతారు. అది ఎవరో తప్పు అది చెప్పేది. ఆయన హిందూ లీడర్, ఆయన హిందూ సమ్రాట్ ఉన్నాడు ఆయన. అయితే కేంద్రంలో మోడీ ఖచ్చితంగా మళ్ళీ ప్రధాని అవుతారంటారు? ఖచ్చితంగా కాదు, 101% అయిపోతాడు ఆయన. ఆయననే ఉంటాడు. ఇంకా వేరే ఎప్పుడో ఎవరైనా ఆపోజిషన్లో ఎవరైనా పెద్ద లీడర్ ఉన్నాడు, ఎవరైనా ఉన్నారంటే మనం చెప్పడానికి వీలు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్క లీడర్ లేడు. ఇప్పుడు సంఘటన అయింది, సంఘటన మొత్తం చీలిపోయింది. అది కూడా అంటే ఎవరు ఒక్క పేరు ప్రజలు చెప్తారు, ఈయన అవుతాడు అని ఒక్క పేరు ప్రజలలో కూడా ఒక్క పేరు చెప్పడానికి కూడా వీలు లేదు కదా మేడం. అందుకు అయితే కంపల్సరీ మోదీజీ వరల్డ్ వైజ్ లీడర్ ఉన్నాడు, వాళ్ళ పెద్ద పేరు అయినది. ఆయన కంపల్సరీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఉంటాడు, చేస్తాడు. దేశానికి మంచి గౌరవం ఉంది. మీ విషయంలో 100% మోడీనే ప్రధాని కాబోతుంది. ఎస్ అవుతారు, ఉన్నారు, అవుతారు. అంటే పర్సనల్ గా మోదీ గారితో మీకు ఎలాంటి పరిచయం ఉందంటారు? ఆయన గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లా ఉంది అంటే పరిస్థితి మేడం, ఆయన మోదీ గారు కూడా ఏమున్నదంటే పర్సనల్గానా మన హిందుస్థాన్కి, మన దేశానికి మనం ఏదో మంచి పని చేసినారు. హిందుస్థాన్లో ప్రజలు మంచి పని చేసినారు. 24లో కూడా ఉంటే గ్యారంటీగా మనం సెకండ్ పవర్ పక్కా అవుతాం మేడం. అయితే ఇప్పుడు చైనా కంట్రీ కూడా ఇప్పుడు ఎట్లా మనం ఇండియాకి దోస్తీ చేయాలి అని అది చూస్తుంది. కానీ ఇప్పుడు చైనా కూడా చల్లగా పడిపోయిండు, అరే ఇండియా ఉంటేనే మనకి మంచి. అయితే మోదీ ప్రభావం చాలా పెద్ద ప్రభావం, వాళ్ళ ప్రభావం. ఇప్పుడు ముస్లిం కంట్రీలా మీరు చూస్తున్నారు కదా, అక్కడ పోతే వాళ్ళు ముస్లిమ్స్ కూడా జై శ్రీరామ్ అంటున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, మేము కూడా రామ్ వంశకులే వాళ్ళు కూడా అంటున్నారు. ఇలాంటి మార్పు రావడానికి కారణం కేవలం మోదీ. కేవలం మోదీ అసొంటి అంత స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండి ఆయన మనకి ఇంత స్ట్రాంగ్ ఇండియాకి తీసుకుంటారు. రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నాడు, కిషన్ రెడ్డి చల్లబడ్డాడు తెలంగాణలో. ఎస్ఆర్ నో మేడం, అట్లా కాదు. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి చూస్తే, కిషన్ రెడ్డి చాలా పాత ఎక్స్పీరియన్స్ ఆయన మంచి లీడర్ ఉన్నాడు. ఇప్పుడు సెంటర్లో పెద్ద మినిస్ట్రీ ఉన్నది, క్యాబినెట్ ర్యాంక్ ఉన్నది ఆయనకి. ఆయన లెవెల్కి రేవంత్ రెడ్డి మొన్న వచ్చి ఈయన చాలా తేడా ఉంది. కిషన్ రెడ్డి చాలా ఎక్స్పీరియన్స్ లీడర్ ఉంది. హైదరాబాద్లో అంటే ఎంపీ టికెట్ అమర్ సింగ్కే వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను ట్రై చేస్తున్నాను మేడం. పార్టీ ఎవరికి ఇస్తే నేను సమ్మానం చేసి ఒక కార్యకర్త లెక్క పని చేస్తాను. నాకు ఇస్తే నేను చాలా గట్టిగా పోటీ చేస్తాను మేడం. అంటే ఎంఐఎంతో పోటీ పడి మీరు గెలుస్తారనుకుంటున్నారు? పక్కా గెలుస్తాను మేడం. మాకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది, పార్టీలో మాకి ఆ పార్టీ ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. మేము పక్కా గెలుస్తాము. అంటే ఎంఐఎం పార్టీనే హైదరాబాద్లో గెలుస్తూనే ఉంటుంది కదా, అంటే ఆ రికార్డ్ని మీరు బ్రేక్ చేస్తారు? ఎస్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలలో మొత్తం ఒక చేంజెస్ వచ్చింది. డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు అయిపోయింది హిందూ ముస్లిం బాగా అయిపోయింది. ప్రజలు ఫిడప్ అయిపోయినారు డెవలప్మెంట్ పర్పస్. మేము కూడా ఏ కాస్ట్ చూడకుండా, ఏ హిందూ ముస్లిం ఏం చూడకుండా ఓన్లీ డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి హైదరాబాద్కి ఒక మంచి పేరు తీసుకురావాలని ఆ పని చేస్తాం. మరొకసారి చెప్పండి, ఓల్డ్ సిటీకి అంటే అమర్ సింగ్ ఇప్పటి వరకు ఏం చేశారంటే ఏం చెప్తారు? నేను చేసేది బాగా పనులు చేసిన మేడం. ఇక్కడ రోడ్లు పనులు కానీ, ప్రజల కష్టాలు కానీ, ఇప్పుడు పెద్ద ఫంక్షన్లు చేస్తాం మేము. మంచి ప్రోగ్రామ్స్ మేము టోటల్ ఓల్డ్ సిటీలో మొత్తం మంచిగా ప్రోగ్రామ్స్ చేస్తాం. మంచి ప్రజలకి
అవసరం ఉన్న అన్ని ప్రోగ్రామ్ మేము చేస్తాం మేడం, చేసి వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. వాళ్ళు కూడా అంటే కార్వాన్లో ఎందుకు గెలవలేకపోయారు, ఎంపీగా ఎలా గెలవగలుగుతారు? అయితే ఏం ఉన్నదంటే ఇక్కడ కొద్దిగా ఎంఐఎం వాళ్ళు కొద్దిగా పాలసీ అడాప్ట్ చేస్తారు. ఓకే. ఏం చేస్తారంటే ఇక్కడ 7 డివిజన్స్ ఉన్నాయి మేడం. 7 డివిజన్స్లో 4 డివిజన్స్లో మంచి మెజారిటీ వస్తుంది మాకి. అన్నింటిలో వాళ్ళు ఎట్లా చీరగొట్టాలి అని చీరగొడతారు క్యాండిడేట్ని. అక్కడ ఉన్న గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పొత్తు ఉంటుంది. బీఆర్ఎస్ ఉండే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పొత్తు ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ముఖ్యమంత్రికి చెప్పి ఆ ఉన్న పార్టీలు ముస్లిం సపోర్ట్ వస్తుందని వాళ్ళతోనే వస్తుందని వాళ్ళకి ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంలో ఏం చేస్తారంటే వాళ్ళు కావాలని ఇక్కడ క్యాండిడేట్లని నిలబెట్టిస్తారు. ఆ నిలబెట్టిస్తే ఓట్ చిరిగిపోతుంది. ఇప్పుడు దాదాపు 40,000 కన్నా ఎక్కువ నేను ఓట్ తీసుకున్నాను. ఇప్పుడు హిందూ ఓటర్స్లో 30,000 ఓటు, 25-26,000 ఓటు టీఆర్ఎస్ తీసుకున్నది. తర్వాత ఒక 18,000 ఓట్స్ ఏమో కాంగ్రెస్, హిందూ ఓట్లు అన్నీ. అది మొత్తం కలిపితే మేము 90,000 కన్నా ఎక్కువ అయిపోయినాం హిందూ ఓట్లు. వాళ్ళకి పడింది 79,000 ఏదో సంథింగ్. అయితే 90,000 79,000లో ఎవరు గెలిచినట్టయితే బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉండని చూడండి ఏం రిజల్ట్ వస్తుంది. అట్లనే అందుకే వాళ్ళు కావాలి అని వాళ్ళు ప్రోగ్రాంలు చేసి ఇట్లా చెడగొట్టేస్తారు. ప్రజలకి ఒకటే ఉన్నది, మోదీజీకి లానా దేశ్కు బచానా. అదే ఈ ప్రోగ్రాం మంచిగా ప్రజల నమ్మకం ఉన్నది. మేము చేసిన తప్పులు ఎందుకు, మా ధర్మం కోసానికి, మా జాతి కోసానికి, మా హిందుస్థాన్కి గౌరవ కోసానికి బీజేపీని ఓటేద్దాం. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఓల్డ్ సిటీస్ సాల్వ్ చేసుకుందామని వాళ్ళు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దృష్టికి వచ్చాయంటారు? కొన్ని అంటే వర్షాలు వచ్చినప్పుడు కానీ చెరువులు నిండిపోవడం, అందరి కూడా ఎన్ని గుంతలు నిండిపోయి ఇల్లు నిండి అంత వాటర్ వచ్చేయడం, ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి. వాటి మీద మీరు గట్టిగా మాట్లాడుతున్నారని మేము కొంత మీ విషయంలో సర్వే చేస్తే వీటి మీద మీరు ఎక్కువగా పోరాడుతున్నారని తెలిసింది. ఇంతమంది కూడా బాగా వాటర్ వచ్చి చెరువులు నిండిపోయి మొత్తం ఇల్లు మొత్తం కూలిపోయింది మేడం. మేము కూడా పోయి బాగా ఎంత కావాలి మాతో సాయం మేము చేసినాము. అది రైస్ పంచినాము, వాళ్ళకి బట్టలు పంచినాము, బాగా సాయం చేసినాము. అయితే ఒక్క ఎంపీ గారు ఒక్క రోజు కూడా తిరిగి ఏం జరిగింది అని చూడలేదు అక్కడ కూడా. అది ఒకటి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. మా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా దగ్గర పెద్ద బుక్ ఉన్నది. ఇంటికి పోయి ఏ జాతీయ కులం లేకుండా ప్రతి జాతికి మేము బియ్యం పంచినాము, ఫ్రూట్ పంచినాము. అప్పుడు కర్ఫ్యూలక ఉండే ఏమేమి కావాలి ప్రజలకి అన్నీ మేము రిక్స్ తీసుకొని వాళ్ళకి పంచినాం. ఇంటికి పోయి మా చేతులతోని మందు చల్లినాం. ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఏమైంది అని ఇక్కడ ఇప్పుడు కోవిడ్లో కూడా కానీ ఇంత పెద్ద వాటర్ ప్రాబ్లం వస్తే కూడా ఎవరు ఏం చేయరు మేడం. వాళ్ళ పని ఒకటే, ఏడ ఖాళీ స్థలం ఉంటే కార్యకర్తని పంపాలి, అది అమ్ముకోవాలి, పైసలు పెట్టుకోవాలి, అంతనే. దాన్ని బట్టి ఏం లేదు. ఇప్పుడు చూడండి మీరు, లంగారోజ్ ఉంది కదా, లంగారోజ్ నుంచి పురాణపల్ వరకు 100 ఫీట్ రోడ్ తీసి ఆ కాంగ్రెస్ పీరియడ్లో ముఖ్యమంత్రి వచ్చి దానికి ఇనాగ్రేషన్ చేసిండు. ఈ రోజు కూడా రోడ్డు గానిస్తే లేరు. మేము పోయి అడిగినాం ఎందుకు అయ్యా అంటే కంట్రాక్టర్ ఏమంటున్నాడంటే మాకు లంచం ఇస్తేనే ఆ రోడ్ చేయాలి. అయితే రోడ్డు ఇప్పుడు ఆ రోడ్ నుంచి హైకోర్టు మెజిస్ట్రేట్స్ మొత్తం పోతారు. ఎంత ప్రయత్నం చేస్తున్నాము కానీ వాళ్ళ పవర్ యూజ్ చేసి ఆడ ఉండి రోడ్ గానిస్తేనే లేరు. అయితే ఇట్లా ఎన్నో ఉన్నాయి రోడ్లు. వాళ్ళు కమిషన్ ఇస్తేనే రోడ్డు, లేకపోతే లేదు. కథం. వాళ్ళ కార్యకర్తలకి కానీ వాళ్ళ ఎమ్మెల్యేకి కానీ వాళ్ళ ఎంపీకి పైసలు ఇవ్వాలి, ఇస్తేనే. అయితే చాలా అది లేదు, చాలా ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ మొత్తం కంపల్సరీ ఇక్కడ మాస్టర్ ప్లాన్ చాలా అవసరం ఉన్నది. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మాస్టర్ ప్లాన్ చాలా అవసరం ఉన్నది. మేము అదే రోడ్స్ ఉన్నది, నిజాంపేటలో ఉన్న రోడ్డు అదే రోడ్డు ఉన్నది, అదే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. అది ఇప్పుడు మనం ఈడికెళ్ళి ఒక 2-3 కిలోమీటర్ పోవాలంటే 1 అవర్ అవుతుంది. అంత ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు మాకి పురాణపూల్ నుంచి లంగారోజ్ వరకు 15 ఫీట్ రోడ్ కూడా లేదు. 15 ఫీట్
ఇంత పెద్ద ఇప్పుడు చార్మినార్ నుంచి గోల్కొండ ఎంత పెద్ద అవును. అది హిస్టారికల్ ప్లేస్ ఉంది, అది చార్మినార్ గోల్కొండ. ఫారినర్స్ వస్తారు. అయితే మనం చూస్తే 15 ఫీట్లో కూడా ఒక 10 అడుగులకి ఒక్కొక్క గుంత ఉంటుంది, పెద్ద పెద్ద గుంట, ఒక 1 ఫీట్ గుంట ఉంటుంది. అందులోకెళ్ళి ఎంపీ సబ్ పోతాడు, ఎమ్మెల్యే సబ్ పోతారు, అందరు పోతారు, కానీ ఎవరు పని. వాస్తవమే. అప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని స్లమ్ ఏరియాస్లో కూడా వాడు ఆటో రిక్షా నడిపించేటోడు కూడా వాళ్ళ ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ పీజీ స్టూడెంట్ ఉంటాడు. మీరు వాళ్ళకి మంచిగా మనం సౌకర్యాలు ఇవ్వాలి. మేము గెలుస్తాము హైదరాబాద్ సీటు, పార్టీ ఎవరికి అన్నయ్యని. బీజేపీ గెలుస్తుంది ఇక్కడ, గట్టి క్యాండిడేట్ ఉంటుంది, గెలుస్తాడు. గెలిచి పక్కా మేము పార్టీకి ఇక్కడ డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తాం. భాగ్యనగర్ పేరు పక్కా తెస్తాం. అమర్ సింగ్ గారు చెప్పండి, కిషన్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉంటారు మీరు అని, అంటే ఎలాంటి సంబంధాలు ఉన్నాయి కిషన్ రెడ్డికి? మేడం, మా పెద్దలు ఉన్నారు, వాళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అందరు మాకి చాలా రెస్పెక్ట్. మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళు మాకు రెస్పెక్ట్గా ఇస్తారు. మేము వాళ్ళు చాలా పెద్ద మనుషులు ఉన్నారు, మేము కూడా వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తాం. అలాగే అంటే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి చాలా పెద్ద పెద్ద లీడర్స్ అంతా వస్తూ ఉంటారు. అసలు ఎందుకు వస్తూ ఉంటారండి ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి ఏమో? హైదరాబాద్ చరిత్ర ఉంది కదా మేడం. హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ మొత్తం గొల్లకొండ, కాకతీయ రాజుల నుంచి అప్పటి నుంచి అక్కడ గుడి ఉంది కదా. అయితే అక్కడ సిటీ కదా అది, అక్కడ నుంచి అన్నీ మొదలు కావాలంటే ఇప్పుడు కాకతీయ రాజుల నుంచి తర్వాత కూడా ఈ మన ముస్లిం రాజులు వచ్చారు కదా, వాళ్ళు కూడా దానికి ఆ గుడికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. కుతుబ్షాహీ పీరియడ్లో ఆ ముస్లిం రాజులు కూడా పోయి అక్కడ మొక్కేవాళ్ళు కదా. అయితే ఒక శ్రద్ధ ఉంది, ఒక భక్తి ఉంది. హైదరాబాద్ అంటే భాగ్యనగర్, భాగ్యనగర్ అంటే ఒక అమ్మాలక్ష్మి టెంపుల్, అది అంత అయితే ఆస్థ ఉన్నది. ఆస్థ ఉంటే అందరికి ఇప్పుడు దేశమే ఆస్థ మీద ఉంది కదా. ఫైనల్ గా అమర్ సింగ్ గారు చెప్పండి, మీకు కనుక టికెట్ వస్తే మీ ఓల్డ్ సిటీ ప్రజలకు మీరు ప్రత్యేకంగా ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, మీకు అవకాశం కనుక వస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మీరు నిర్ణయించుకున్నారు? ఈ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓల్డ్ సిటీ ప్రజలు? మేడం, నాకు టికెట్ వస్తే, పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను ప్రజల వెంబడి ఉంటాను. ప్రజల మన ఓల్డ్ సిటీలో మెట్రో కానీ, ఇక్కడ మాస్టర్ ప్లాన్ కానీ, ఇక్కడ నందవనం మన మూసి రివర్ది, ఇప్పుడు మేము లాస్ట్ ఎలక్షన్లో కూడా చెప్పినాము, మూసి రివర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ మాకు. అయితే ఈ మూసి రివర్కి డెవలప్మెంట్ చేయడానికి మేము ముఖ్యమంత్రి గారితో కూడా సెంటర్ నుంచి కూడా ఫండ్కి ట్రై చేస్తాము. మెట్రో కంపల్సరీ, మెట్రో దానికి సెంటర్ నుంచి పుత్తిలి బౌడి నుంచి అక్కడ క్రాసింగ్ ఉన్నది మెట్రోది, దాని నుంచి ఇక్కడ క్రాసింగ్ తీసుకొని మూసి పక్కకి వెళ్ళి క్రాసింగ్ తీసుకొని హైటెక్ సిటీ వరకు, నార్సింగి నుంచి హైటెక్ సిటీ వరకు ఇక్కడ నుంచి మెట్రో మూసి పక్కకి వెళ్ళి కూడా ఆ మెట్రో లైన్ కంపల్సరీ నేను వస్తే నేను చేపిస్తాను. మీరు పక్క చెప్పింది అది. ఇంకా మాస్టర్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది, మాస్టర్ ప్లాన్ కూడా చేసి ఇప్పుడు పాత డెవలప్మెంట్ ఇక్కడ దానికి విలువ లేకుండా ఈరోజు కూడా మా దగ్గర ఆటో నైట్లో ఆటో చెప్తే ఆటో రాదు మేడం మా బస్సులకి, టాక్సీ రాదు, ఆటో రాదు, చాలా పరిస్థితి ఉంటుంది అదే. అయితే ఈ పరిస్థితికి మేము మారుస్తాం మేడం. అమర్ సింగ్ గారు, మీరు ఏవైతే ఒక మంచి ఆలోచనతోటి ఓల్డ్ సిటీ ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీకు మా వీపీ న్యూస్ కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో, ఒక మెట్రో తీసుకుని రావడం కానీ, రోడ్లు సరిగా లేవు, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, ఒక ఆటో కావాలన్నా కూడా దానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, మీ దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ఏ విధంగా అయితే సిద్ధంగా ఉన్నారో, మేము కూడా మీకు సపోర్ట్ ఉండడానికి అదే విధంగా సిద్ధంగా ఉన్నామని మరొకసారి మా వీపీ న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తూ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మేడం ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం, మీ టీవీ ఆశీర్వాదం కూడా ఉండాలి. మాకు టికెట్ వస్తే నేను తప్పకుండా అన్నీ డెవలప్మెంట్ చేసి మీకు చూపిస్తాను మేడం. ధన్యవాదాలు, మీకు చాలా ధన్యవాదాలు మేడం, మీకు మీ టీంకి మేడం.